హాయ్, నేను వాసవి. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్రెంట్ వాసవి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ నేను మిమ్మల్ని గార్డెన్ సెంటర్కి తీసుకొచ్చానండి. ఇది స్క్వైర్స్ అనే గార్డెన్ సెంటరు ట్వికెనామ్లో ఉంటుంది. లోపల ఏమేం మొక్కలు ఉన్నాయి, థ్యాంక్ యూ, ఏమేం మొక్కలు ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇవన్నీ ప్రిమ్యులాస్ అండి. ఈ క్రాస్యులా ప్లాంట్ ఎంత పెద్దగా ఉందో చూడండి. క్యాక్టై. ఇక్కడ చాలా క్యాక్టస్లు ఉన్నాయండి, చిన్న చిన్న క్యాక్టస్లు. ఇక్కడేమో సక్యులెంట్స్ ఉన్నాయి. పైనేమో హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టారు. ఇక్కడేమో కెలాథియస్ అండ్ స్నేక్ ప్లాంట్ ఉందండి. ఈ బ్యాంబూ షూట్ ఒక్కటి ఇట్లా టెస్ట్ ట్యూబ్ దానిలో పెట్టారండి. ఇది 3 pounds 99 pence అంటండి. ఇక్కడ అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఈ బోస్టన్ ఫర్న్స్ ఉన్నాయి, ఫర్న్స్, డిఫరెంట్ ఫర్న్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ క్రాకరీ కూడా ఉందండి, కప్స్ అండ్ మగ్స్ కూడా ఉన్నాయి. ఈ సన్ఫ్లవర్ మోడల్లో ఇలా అన్ని ప్రింట్ చేసి బాగున్నాయి ఫ్లవర్స్తో ఈ ప్లేట్స్ అన్నీ కూడా. పాస్తా, వాటికి కావాల్సిన సాసెస్, జామ్స్, స్ప్రెడ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. స్టార్టింగ్ ఆఫ్ ద గార్డెన్ సెంటర్లో ఒక సైడ్కి ఇవి కూడా పెట్టారు. లెమన్ షేప్లో ఉన్న బౌల్స్ ఆ కలర్లో వేసి భలే అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇవి సెంటెడ్వి హోమ్ ఫ్రాగ్రెన్సెస్ అండి. డిఫ్యూజర్స్ అన్నీ ఉన్నాయి. రూమ్ స్ప్రేస్, మంచి స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఒక కేఫే కూడా ఉందండి. వీళ్ళ దగ్గర కేక్స్ ఉన్నాయి, కాఫీ. గార్డెనింగ్ వచ్చి షాపింగ్కి వచ్చి మనం రిలాక్స్గా కొంతసేపు కూర్చుని తినడానికి కూడా. ఈ గ్లాసెస్ అండ్ ఫ్లవర్ వేజెస్ బాగున్నాయి కదా. క్యాండిల్ హోల్డర్స్ బాగున్నాయి కదా. ఇక్కడ గ్రీటింగ్ కార్డ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చాలా ఆర్చిడ్స్ ఉన్నాయి, చూద్దాం రండి. మళ్ళీ కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. యాంథోరియంస్, ఈ బ్రొమీలియాస్ అయితే డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. బ్లూ కలర్ బ్రొమీలియా అండి, ఫస్ట్ టైం చూస్తున్నా నేను. బుక్స్ కూడా ఉన్నాయండి కొన్ని. ఇక్కడ గార్డెన్ ఫర్నిచర్ కూడా ఉందండి. ఇదైతే 1700 అంటండి. ఇది అరౌండ్ 679 అంటండి ఇది. ఇక్కడేమో గార్డెన్ ఫర్నిచర్ సెట్స్తో పాటు బీబీక్యూస్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ హ్యాండ్ గ్లవ్స్ అండి, గార్డెనింగ్ గ్లవ్స్. ఇక్కడ అన్నీ కూడా అన్ని డిఫరెంట్ గార్డెనింగ్ టూల్స్ ఉన్నాయండి.
ఇక్కడ నుంచి బయటకు వెళ్తే మొత్తం ప్లాంట్స్ ఉన్నాయండి. అవుట్డోర్ ప్లాంట్స్ చూద్దాం. ప్రిమిలాస్ ఇవన్నీ. కెమేలియాస్ చూడండి, పింక్ కలర్లో ఉంది. ఇవి ఫ్రాగ్రెన్స్ వస్తుందంటండి, హై ఫ్రాగ్రెన్స్ అని రాసుంది. బ్యాక్ సైడ్ ఏమో రెడ్ కలర్లో ఒకటి ఉంది. అన్నీ పింక్ కెమిలియాసే కనపడుతున్నాయి నాకు. ఇవి వచ్చి 26 పౌండ్స్ అంటండి. ఇవి ప్రిమ్రోజెస్ అండి. ఇవి షేడ్లో కూడా పెరుగుతాయి. ఈ కంటైనర్ మొత్తం వచ్చి 10 పౌండ్స్ అంట. మొత్తం స్టాక్ మొత్తం కెమిలియాసే ఉన్నాయండి ఈసారి. ఇవి ఒక్కొక్కటి అయితే 20 పౌండ్స్ అంట. రెండు కలిపితే తీసుకునేటట్టు అయితే 30 పౌండ్స్ అంట. చాలా బాగున్నాయి. ఇది చాలా బాగుంది కదా. ఈ పాట్ మొత్తం 30 పౌండ్స్ అంటండి. ఈ క్యాంపెన్యులాస్ వచ్చి ఒకటి 5.99 అంటండి. అదే 3 కొంటే 15 పౌండ్స్కి వస్తుందంట. 2 కలర్స్లో ఉన్నాయి ఇవి. ప్రిమ్రోజెస్లో డిఫరెంట్ కలర్స్ అండ్ వెరైటీస్ ఉన్నాయండి. ఇందులో 8 కలిపి ఒక 10 పౌండ్స్ అంటండి. ఈ ప్రిమ్రోజెస్ అన్నీ కూడా ఎంతో అసలు చాలా బాగున్నాయండి. కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఈ ఒక్కటి వచ్చి 12.99 అంటండి. ఇందులో 6 ఉన్నాయి, 12.99 అంటండి. ఈ వయోలస్ కూడా 3 for 15 అంటండి. డబల్ కలర్స్ ఉన్నాయి ఇందులో. ఇవన్నీ కూడా మొలకలు వచ్చినాయండి. క్రోకస్లు ఉన్నాయి, హయాసిన్స్ ఉన్నాయండి. హయాసిన్స్ ఇప్పుడే విచ్చుకుంటున్నాయి, ఇంకొంచెం టైం పడుతుంది అనుకుంటా. ఐరిస్ ఉందండి. ఐరిస్ చూడండి ఎంత బాగుందో. ఇది ఒక్కొక్కటి 2 pounds 99 pence అండి. ఇవి ముస్కారి. ఇవి ఒక్కసారి వేస్తే అలా మన గార్డెన్లో వస్తూనే ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఇవన్నీ కూడా ట్యూలిప్స్ అండి. ఇవి ఒక్కొక్కటి 2.99. ఇవి 4 కలిపితే 10 pounds కంటండి. ఈ మ్యాగ్నోలియాస్ వచ్చి 20 pounds ఉందండి ఈచ్ పాట్. హెదర్స్ అండి. ఇది ఇంటి ముందు ఉంటే ఎంత బాగుంటుందో కదా, ఎలా మంచిగా ట్రిమ్ చేశారో కదా. ఇవన్నీ లావెండర్ ప్లాంట్స్ అండి. మంచి స్మెల్ వస్తుంది. ఈ సెక్షన్ వచ్చి నాకు చాలా ఇష్టమైన సెక్షన్ అండి. రోజెస్. ఇవన్నీ కూడా క్లైంబింగ్ రోజెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా ఉన్నాయి, కానీ ఇంకో నెల రోజుల్లో వీటికి మంచిగా ఆకులు వచ్చి పూలు మొదలైపోతాయి. ఇవేమో ఇంగ్లీష్ బుష్ రోజెస్ అండి. ఇప్పుడైతే స్టాక్ ఎక్కువగా లేదు, కానీ మనం నెక్స్ట్ మంత్ మళ్ళీ వచ్చినప్పుడు చాలా బాగుంటాయి. ఫ్లవరింగ్ కూడా వచ్చి ఉంటాయి. మేబీ ఒక 1.5 monthలో వద్దాం మళ్ళీ, అప్పుడు రోజెస్ కొనుక్కోవచ్చు. ఈ డేవిడ్ ఆస్టిన్ రోజెస్ అనేవి చాలా ఫేమస్ అండి. ఇవి చాలా బాగుంటాయి, ఫ్రాగ్రెన్స్ బాగుంటుంది, కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది. కలర్స్ కూడా ప్లెజెంట్ కలర్స్ ఉంటాయి అన్నమాట. ఇవి నేను కొన్ని కొన్నాను. ఈ సమ్మర్లో చూద్దురు కానీ ఎలా ఉన్నాయో, నా రోజ్ గార్డెన్ ఎలా ఉందో చూద్దురు కానీ. కోనిఫర్స్ అంటండి ఇవన్నీ. అవతల పెద్ద పెద్ద ట్రీస్ అన్నీ ఉన్నాయి, ఆర్నమెంటల్ ట్రీస్, ఫ్రూట్ గార్డెనింగ్కి. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యాపిల్ ట్రీస్ ఉన్నాయండి.
చాలా ప్లాంట్సే ఉన్నాయి ఫ్రూటింగ్వి. యాపిల్స్ ఉన్నాయి, చెర్రీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రాస్బెర్రీ మొక్కలండి. ఇప్పుడే చిగుళ్ళు వస్తున్నాయి వీటికి. ఈ వాటర్ ఫౌంటైన్ బాగుంది కదండి, గార్డెన్లో పెట్టుకుంటే అందంగా ఉంటుంది. టెర్రకోటా పాట్స్ ఉన్నాయండి. ఈ గ్లేజ్డ్ పాట్స్ కూడా ఉన్నాయి. పాట్స్ కింద పెట్టడానికి ప్లేట్స్, పాట్ టాపింగ్స్ అండి ఇవన్నీ. కలర్ఫుల్ స్టోన్స్ అన్నీ ఉన్నాయి. ఇది మల్టీపర్పస్ కంపోస్ట్ అండి. ఇది టాప్ సాయిల్. ఇట్లా కంపోస్ట్ అంతా ఇట్లా బ్యాగ్స్లో ఇట్లా పెట్టించారు. ఇవి 2 for 10, 2 for 15 అట్లా ఉంటాయి. ఇక్కడ అన్ని సమ్మర్ ఫ్లవరింగ్ బల్బ్స్ ఉన్నాయండి. డాలియాస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ డాలియాస్ ఉన్నాయండి. బిగోనియాస్ ఉన్నాయి ఈ సైడ్. ఇక్కడ చాలా డాలియాస్ మళ్ళీ ఇక్కడ కూడా పెట్టారండి. నేనైతే ఈ డాలియాస్ తీసుకుంటున్నానండి. ఇది ప్యాక్ ఆఫ్ లైక్ కాంబినేషన్ వచ్చి మొత్తం 8 pounds 99 pence అండి. 3 ఉన్నాయి దీనిలో. ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి కొన్ని. థ్యాంక్ యూ. ఇప్పుడు స్క్వైర్స్ పెట్స్ అండ్ ఆక్వాటిక్స్ చూద్దాం రండి. లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇవి డిఫరెంట్ వాటర్ ఫౌంటైన్స్. ఇవి 399 నుంచి 499 అట్లా ఉన్నాయి. చిన్నవి కూడా ఉన్నాయి. చిన్నవి ఒక 99 pounds అట్లా ఉన్నాయి. గార్డెన్లో పెట్టుకోవడానికి బాగున్నాయి. బర్డ్ బాత్ అక్కడ బాగుందండి. ఇది రెడ్ కార్న్ స్నేక్ అంటండి. 8 years old అంట ఈ స్నేక్. ఇది 86 pounds ఉంది. ఈ లోకస్ట్స్, క్రికెట్స్ అండ్ వార్మ్స్ని కూడా అమ్ముతున్నారండి. గినీ పిగ్స్ అండి. పేరు వచ్చి 80 pounds అంట. ఇవి పెట్స్కి కావాల్సిన ఫుడ్. ఇది హెర్మన్ టార్టాయిస్ అంటండి. ఇది 175 pounds. ఇది వెస్టర్న్ హాగ్నోస్ అంటండి. ఇది నార్థన్ అమెరికాలో ఉంటుందంట. ఇవి డాగ్ యాక్సెసరీస్ అంటండి, వాటికి బెడ్స్. ఇక్కడ అన్ని ఎక్వేరియంస్ ఉన్నాయండి. వాటిల్లో కావాల్సిన యాక్సెసరీస్ కూడా ఉంటాయి. చూద్దాం రండి. ఈ స్మాల్ ఎక్వేరియం వచ్చి 79.99 అంటండి. ఇదైతే 99 pounds అంటండి. ఇందులో పెట్టే పాటెడ్ ప్లాంట్స్ 3 కలిపితే 12 pounds అంటండి. ఇవన్నీ డిఫరెంట్ ఎక్వేరియంస్లో ఫిషెస్ ఉన్నాయండి. వాటి కాస్ట్ ఇక్కడ ఒకటొకటి ఉన్నాయండి. 3 pounds ఉంది, 5 pounds, 8 pounds. ఇది ఫ్యాన్సీ గోల్డ్ ఫిష్ అంటండి. ఫ్యాన్సీ గోల్డ్ ఫిష్ ఆరిజిన్ వచ్చి నార్త్ అమెరికా. ఇది ఒక్కొక్కటి 12 pounds అంటండి. గోల్డ్ ఫిష్
అంత బ్యూటిఫుల్గా ఉందో కదండి. గార్డెన్ సెంటర్ మొత్తం అయితే చూసేసామండి. ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాను. మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Vibrant Vasavi. See you in the next vlog. Until then, keep smiling.